ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో డార్క్ మోడ్‌ని ఎలా ఆన్, అలాగే ఆఫ్, అదే విధంగా ఏ విధంగా కస్టమ్ టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవాలని చెప్పి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మీరు హోమ్ స్క్రీన్‌లో ఎక్కడైనా సరే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో మీకు కింద బాటమ్‌లో ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మీరు పర్సనలైజ్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు చివర్లో డార్క్ మోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి లైట్ మోడ్, ఇంకోటి డార్క్ మోడ్, ఇంకోటి ట్రాన్సిషన్ మోడ్. ఇవేంటిని డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ లైట్ మోడ్. ఈ లైట్ మోడ్ ఏంటంటే మీరు కనుక ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ 24/7 లైట్ థీమ్లోనే ఉంటుంది. ఎటువంటి డార్క్ థీమ్లో అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డార్క్ మోడ్. దీన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ 24/7 డార్క్ మోడ్లోనే ఉంటుంది. లైట్ మోడ్లోకి అయితే చేంజ్ అవ్వదు. ఇక థర్డ్ వచ్చేసి ట్రాన్సిషన్ మోడ్. ఇక్కడ ఏంటంటే మీ ఫోన్ అనేది ఆటోమేటిక్గా సన్ రైజ్ అండ్ సన్సెట్ టైమింగ్స్ ఉంటాయి కదా మీరున్న లొకేషన్ బట్టి. సో దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా లైట్ అండ్ డార్క్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది కదా. ఇంకొకటి ఉంది, దీని ఇంకా మీరు కావాలి అనుకున్నట్లయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్స్ అనేది. అంటే మీరు సన్ రైజ్ టైమింగ్ అండ్ సన్సెట్ టైమింగ్ ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు సెట్టింగ్స్లో అయితే వెళ్ళండి మీ మొబైల్ ఫోన్లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు డిస్ప్లే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డార్క్ థీమ్ ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని చూస్ చేసుకొని తర్వాత మీకు కావాల్సిన టైమింగ్స్ అయితే సెట్ చేసుకోండి. అంతే గైస్. ఈ విధంగా అయితే మీరు డార్క్ మోడ్ని మీ మోటరోలా మొబైల్ ఫోన్స్లో ఆన్ చేసుకోవచ్చు, లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదు అంటే కస్టమ్ టైమింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. వీడియో ఎండ్ చేసే ముందు మీకు కనుక టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో చాలామంది మోటరోలా యూజర్స్కి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.